హలో అందరికీ. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈరోజు నేను ఇంకొక ప్రోడక్ట్ చూపించబోతున్నాను. ఇది ఏమిటనుకుంటున్నారా? దీనిని వెజిటబుల్ బోర్డ్ అంటారు. అంటే ఇప్పుడు కింద కూర్చుని కూరగాయలు కట్ చేసుకోవడం రాని వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అండ్ దీనికి రకరకాలటువంటి నైఫ్స్ ఉన్నాయి. సిజర్స్ కూడా ఇచ్చారు. ఇది ఒక నైఫ్ మేము పెట్టుకున్నాము మా ఇంట్లోది. అండ్ ఇవన్నీ వాళ్ళు సెట్‌తో ఇచ్చారు మాకు. ఇప్పుడు నేను శాంపుల్‌గా కీరా ఎలా కట్ చేయాలో దీంట్లో చూపిస్తాను. ఎప్పుడూ కూడా వెజిటబుల్ బోర్డ్‌ని నీట్‌గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంత పొడుగు చాకు మనకి అవసరం లేదు. ఇది మనకి అవసరం లేదు. ఇంత చిన్న చాకు తీసుకుందాము. ఇది సరిపోతుంది. కానీ ఇది జాగ్రత్తగా ఉపయోగించాలి, లేకపోతే చేతులు కట్ అవుతాయి. ఇలా కట్ చేసుకోవాలి. రౌండ్‌గా చక్రాలల్లా కట్ చేసుకోవాలి. కొంచెం సౌండ్ అవుతుంది. సౌండ్ అవ్వకుండా కట్ చేసుకుంటే మంచిది. అందుకే నెమ్మదిగా కట్ చేసుకోవాలి. ఇది ఎక్కువగా పెద్దవాళ్ళకి, అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇది సులువుగా ఉంటుంది. కుర్చీలో కూర్చుని ఈజీగా కట్ చేసుకోవచ్చు. టీవీ చూసుకుంటూ కూడా కుర్చీలో కూర్చుని కట్ చేసుకోవచ్చు. కానీ మనం కట్ చేసేటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎందుకంటే ఇవి చాలా షార్ప్‌గా ఉంటాయి. ఒక్క ముక్క కట్ అయిందంటే మొత్తం వేలంతా కట్ అయిపోతుంది. కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నేను ఎప్పుడూ కట్ చేయలేదసలు ఇవన్నీను. నేను కూడా నేర్చుకున్నది కిందటి సంవత్సరమే నేర్చుకున్నాను. సో, ఇక్కడ వరకు మనం కట్ చేయగలిగాము. సో, ఇక్కడి నుంచి మన ఫింగరు ఇక్కడ అడ్డుతోంది. సో, అప్పుడేం చేయాలంటే ఈ ముక్కలు కొంచెం ఈ ముక్కలు ఇటు జరుపుకుందాము. జాగ్రత్తగా ఇలా బ్రేక్ చేసుకోవాలి. ఎంత బ్రేక్ అయితే అంతే చేసుకోవాలి. ఊరికే దాన్ని మన ప్రాణాల మీదకి తెచ్చుకుని బ్రేక్ చేయకండి. ఇప్పుడు వీటిని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇది ఉత్తినే మనకి ఆకలి వేసినప్పుడు ఇది ఇలా కట్ చేసుకుని తింటే కడుపు నిండా ఉంటుంది. ప్లస్ ఇది శ్రమ తక్కువగా ఉంటుంది చేసుకోవడానికి. ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న భాగాలుగా కట్ చేసుకోవచ్చు. దీని మీద మనం అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు. ఆలు, క్యారెట్, కీరా, బెండకాయ, వంకాయ ఇవన్నీ కట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవన్నీ ఇక్కడ పెట్టుకుందాము. ఇలా పెట్టుకుందాము ఒక సైడ్కి. అప్పుడు తెలుస్తాయి ఇవి కట్ చేసుకున్నాము అని. ఈ ప్రోడక్ట్ని మేము 2 సంవత్సరాల క్రితం కొనుక్కున్నాము. అమెజాన్లో కొనుక్కున్నాము మేము. మాకు ఈ ప్రోడక్ట్ చాలా ఉపయోగపడింది. మీలో ఎంతమందికి ఈ వెజిటేబుల్ బోర్డు గురించి తెలుసో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ ఇంట్లో ఒకవేళ ఈ వెజిటేబుల్ బోర్డు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకవేళ లేకపోతే మీరు కూడా దీన్ని కొనుక్కుని దీనిని ఉపయోగించి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ కీరా ముక్కల్ని మనం పెరుగులో కలుపుకుని కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకుని తినచ్చు. అలా తింటే కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ముందు నేను కూడా ఇవన్నీ చేయడానికి భయపడుతూ ఉండేవాడిని. కానీ ఏదో ఒక రోజు నేర్చుకోవాలి కదా అని లాస్ట్ ఇయరే నేను ఇవన్నీ నేర్చుకున్నాను. నేను సింపుల్‌గా నేర్చుకుంటాను ఇవన్నీను. అంటే ముందు చిన్న చిన్న కూరగాయలు కట్ చేసి ఆ తర్వాత పెద్ద పెద్దవి నేర్చుకోవచ్చు అని. పెద్ద పెద్ద కూరగాయలంటే సపోజ్ ఆనపకాయ ఉందనుకోండి, అది కొంచెం పెద్దగా ఉంటుంది. దాన్ని 2 భాగాలుగా మధ్యలోకి కట్ చేసి అప్పుడు తరుక్కోవాలి. ముందు ఇవి పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే అప్పుడు ఆనపకాయలు, తర్వాత బీరకాయలు అవి కూడా తరుక్కోవచ్చు. ఇది ₹3000 మేము కిందటి సంవత్సరం కొనుక్కున్నాము. అదే 2 సంవత్సరాల ముందు కొనుక్కున్నాము అని చెప్పాను కదా! అప్పుడు అమెజాన్‌లో చూస్తే 3000 ఉంది. ఇప్పుడు రేట్ ఏమో మరి నాకు తెలీదు. ఇప్పుడు పరిస్థితులు బట్టి రేట్లు పెరిగే ఉంటాయి అనుకుంటున్నాను. అంటే దీని వాల్యూ మార్కెట్‌లో ఎంతుందో దాన్ని బట్టి రేటు కూడా అంతే ఉంటుంది. ఎక్కువగా ఇవాళ రేపు అందరూ ఈ వెజిటబుల్ బోర్డుని ఉపయోగిస్తున్నారు. కన్ను ప్రాబ్లం ఉంది కదా అని నేను కొన్నాళ్ళు ఈ పనులు చేయడం మానేను. ఆ తర్వాత నేను కూడా నేర్చుకుంటే బాగుంటుంది. కనీసం నా కోసం నేనైనా చేసుకుని తినచ్చు
అప్పుడు నేర్చుకుంటే పర్వాలేదు అని అనుకున్నాను. అందుకు నేర్చుకున్నాను. ఎక్కువగా మా ఇంట్లో ఈ దోసకాయ పచ్చడి చేసుకుంటాం మేము. పెరుగు పచ్చడి చేసుకుంటాము. ఇందాక చెప్పినట్టు పెరుగు, కొంచెం ఉప్పు, చింతపండు ఇవన్నీ కలుపుకుంటాము. ఈ కీరా ముక్కలు వాటిలో వేసుకుంటాము. మామూలు చింతపండు పచ్చడి కూడా ఉంటుంది. అది ఎండుమిరపకాయలు వేసి చేస్తారు. పెరుగు పచ్చడిలో చింతపండు వేయరండి. కొంచెం ఏదో తెలియక చెప్పేశాను. పెరుగు పచ్చడిలో పెరుగు, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటాము. ఏదో నోటికి చింతపండు అని నోటికొచ్చేసింది. ఏమనుకోకండి. చింతపండు పచ్చడి వేరేగా ఉంటుంది. దాంట్లో ఎండుమిరపకాయలు అవన్నీ వేసుకుంటారు. కొంచెం దగ్గరికి పెట్టి చూపిస్తే అందరికీ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ కట్ చేయడం అయిపోయి వచ్చింది. కానీ నేను మాత్రం ఒకటే రిక్వెస్ట్ చేస్తాను అందరికీ. ఇది వాడేటప్పుడు మీ చేతులు జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే ఈ చాకు చాలా షార్ప్గా ఉంటుంది. ఒకసారి జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే అది కోలుకోవడానికి విపరీతమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే కట్ చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తలుగా తీసుకోండి. ఒడిలో పెట్టుకుని ఎప్పుడూ కట్ చేయకండి. టేబుల్ మీద పెట్టుకుని కట్ చేయండి. సెంటర్ టేబుల్ అందరి ఇళ్ళల్లో ఉంటుంది. దాని మీద పెట్టుకుని కట్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక పొడుగుపాటి స్టూల్ ఉంటుంది కదా, దాని మీదైనా పెట్టుకుని కట్ చేసుకోవచ్చు. ఇవి మనం పచ్చిగా తినాలి అనుకుంటే నేరుగా ఇలానే తినేసేయచ్చు. కొంచెం దీని మీద ఉప్పు చిలకరించుకుని కొంచెం చిటికెడు కారం వేసుకుని కూడా తినచ్చు. కానీ ఇవి మాత్రం తింటే పగలే తినాలి. ఎందుకంటే రెండో పూట పచ్చి కూరలు మనకి అరగవు. ఎందుకంటే మనం దక్షిణ భారతదేశంలో ఉంటున్నాము కదా, దక్షిణ భారతదేశంలో వాళ్ళకి పచ్చి కూరలు అరగవు. ఉడికించుకున్న కూరలే మనకి అలవాటు ఎప్పటి నుంచోని. ఉత్తర భారతదేశంలో అంటే యూపీ, బీహార్ అటువంటి ప్రాంతాలలో
పచ్చి కూరలు వాళ్ళు తినగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి పుట్టుకతోటే పచ్చి కూరలు తినడం అలవాటు. ఇక్కడ మనం అన్నీ ఉడికించుకుని కొంచెం పోపు అవన్నీ వేసుకుని తింటాము. అఫ్‌కోర్స్ ఇప్పటి రోజుల్లో అందరూ ఈ పచ్చి కూరలు తింటున్నారు. చూసారు కదండీ! బోర్డు అప్పుడే ఎంత తడిగా అయిపోయిందో. ఎందుకంటే ఈ కీర అనేది నీరుతో కూడి ఉంటుంది. బోర్డు కూడా అప్పుడే తడి అయిపోయింది. దీనిని మనం అయిపోయాక క్లీన్ చేసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.